హే విన్నర్స్, మీ లైఫ్లో మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం సరిగ్గా ప్రోగ్రామింగ్ చేయాలి. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎలా ప్రోగ్రామింగ్ అనుకున్నట్టయితే అదే మన లైఫ్లో మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో మీరు మీ లైఫ్లో మనీని మేనిఫెస్ట్ చేయాలన్నా, మంచి రిలేషన్షిప్ని మేనిఫెస్ట్ చేయాలన్నా, లేదా మంచి కెరియర్ని మేనిఫెస్ట్ చేయాలన్నా, లేదా హెల్త్ని మేనిఫెస్ట్ చేయాలన్నా, ఇక్కడ కావాల్సింది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ని సరిగ్గా ప్రోగ్రామింగ్ చేయడం. సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ సరిగ్గా లేకుంటే మేనిఫెస్టేషన్ సరిగ్గా జరగదు. సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రిపిటేషన్. దేన్నైనా సరే కంటిన్యూస్గా ఎప్పుడైతే రిపీట్ చేస్తామో అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. సో అందువల్ల నికోలా టెస్లా ఎక్కువగా యూజ్ చేసిన టెక్నిక్ పేరు ఏంటంటే 369 టెక్నిక్. అందరూ ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి 369 టెక్నిక్. దీనివల్ల నేను నా క్లయింట్స్లో చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ని గమనించాను. నా లైఫ్లో అది టెడ్ఎక్స్ స్పీచ్ అవ్వచ్చు, లేదా వండర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ మై ఓన్ కార్, లేదా నేనున్న 4 BHK హౌస్, ఏదైనా సరే దీన్ని ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ యొక్క అలైన్మెంట్. అందరూ టైప్ చేయండి అలైన్మెంట్. ఇక్కడ అలైన్మెంట్ కనుక ఉన్నట్టయితే బ్యూటిఫుల్ ఫ్రీక్వెన్సీతో మనం మ్యాచ్ అవుతాము, అది మన లైఫ్లోకి వస్తుంది. సో 369 మేనిఫెస్టేషన్ మెథడ్. ఈరోజు మీరు ఈ వీడియోలో మీరు ఈ పవర్ని అన్లాక్ చేసుకోబోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మీకు కావాల్సింది ఏంటి? ఒక నోట్బుక్, ఒక పెన్, రైట్? సో ఈ నోట్బుక్, పెన్తో రెడీగా ఉండండి. ఈ టెక్నిక్ని ఫాలో చేయండి. నేను చూసిన బ్యూటిఫుల్ టెక్నిక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ ఇస్ 369 టెక్నిక్. సో మీ గోల్తో మీరు అలైన్మెంట్ అవ్వాలి, మీ విజన్తో మీరు అలైన్మెంట్ అవ్వాలి, అండ్ యాక్షన్స్లోకి వెళ్ళాలంటే 369 ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. లెట్స్ యూస్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టెప్ 1, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏదైనా ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అఫర్మేషన్ అనే ఒక వర్డ్ మన థాట్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక అఫర్మేషన్ రాస్తున్నాం మనం, ఐ అట్రాక్ట్ మనీ అండ్ ఆపర్చునిటీస్ ఈజీలీ అండ్ న్యాచురల్లీ. నా దగ్గరికి మనీ ఆపర్చునిటీస్ ఈజీగా వస్తున్నాయి, న్యాచురల్గా నేను మనీ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా చూస్తే మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఐ అట్రాక్ట్ మనీ అండ్ ఆపర్చునిటీస్ ఈజీలీ అండ్ న్యాచురల్లీ. అంటే దీన్ని మనం రాసేటప్పుడు ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. ఎప్పుడైనా సరే ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. అండ్ రాసేటప్పుడు ఆ ఫీల్ అవ్వాలి. సో ఇక్కడ మీరు ఎన్నిసార్లు రాస్తున్నారు? మార్నింగ్ 3 times రాస్తున్నారు ఈ అఫర్మేషన్ని. నేను డబ్బు గురించి ఆపర్చునిటీస్ని ఈజీగా న్యాచురల్గా అట్రాక్ట్ చేసుకుంటున్నాను. డబ్బు గురించి ఆపర్చునిటీస్ని నేను ఈజీగా న్యాచురల్గా అట్రాక్ట్ చేసుకున్నాను. ఐ అట్రాక్ట్ మనీ ఆపర్చునిటీస్ ఈజీలీ అండ్ న్యాచురల్లీ. ఐ అట్రాక్ట్ మనీ ఆపర్చునిటీస్ ఈజీలీ అండ్ న్యాచురల్లీ. ఇక్కడ మనం 3 times రాస్తున్నాము. ప్రెజెంట్ టెన్స్లో రాస్తున్నాము యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డన్, రైట్? ప్రెజెంట్ టెన్స్లో రాస్తున్నాము, ఇమోషన్స్ని ఫీల్ అవుతూ రాస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇమోషన్స్ని ఫీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఆ ఇమోషన్లో లేకుంటే అది మీ లైఫ్లోకి ఎప్పుడు రాలేదు, రైట్? సో 3 times ఇన్ ద మార్నింగ్ మీరు ఒక 6 o'clockని టైం సెట్ చేసుకోండి. ఎవ్రీడే అదే టైంలో 3 times రాయండి. మార్నింగ్ 3 times, రైట్? గ్రాటిట్యూడ్ జర్నల్ మీకు రాసే అలవాటు ఉంటే గ్రాటిట్యూడ్ రాయండి. ఫస్ట్ హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళండి, తర్వాత ఈ గోల్ని 3 times రాయండి. సో 3 times రైటింగ్ వన్ పర్టికులర్ అఫర్మేషన్. ఏదైనా ఒక అఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డబ్బు గురించి ఛాలెంజెస్ ఉన్న వాళ్ళు డబ్బు గురించి రాయండి, నాకు డబ్బు ఈజీగా, ఆనందంగా, సులభంగా వస్తున్నందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ, రైట్? రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హస్బెండ్తో లేదా వైఫ్తో నా రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా ఉంది, మేమిద్దరము, మా ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధం, ఆప్యాయత, ఇవన్నీ గౌరవం అన్నీ ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు ఏదైతే కావాలనుకున్నారో అది ఆల్రెడీ వచ్చింది, ప్రెజెంట్ టెన్స్లో రాయండి. అండ్ అది ఇప్పుడు జరుగుతుంది, దానికి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను, దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను అనే ఒక వర్డ్ని రిపీట్ చేయండి. స్టెప్ నెంబర్ 1 ఇది ఒకసారి రాసారా? సెకండ్ వన్ ఇస్ ఇది, ఇలా ఒక అఫర్మేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మార్నింగ్ 3 times రాయాలి. సో రాసేటప్పుడు మనం మన గోల్ని విజువలైజ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫీలింగ్ రావాలంటే విజువలైజ్ చేసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి, ఒకసారి రాసి అండ్ ఫీల్ దట్ డబ్బు ఆపర్చునిటీస్ మీకు ప్రతిరోజు వస్తున్నాయి, డబ్బు ఆపర్చునిటీస్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు యాక్షన్ తీసుకుంటున్నారు, డబ్బు కంటిన్యూస్గా మీ అకౌంట్లోకి వస్తుంది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు. సో దాన్ని 3 times రాయండి. ఫోకస్ యువర్ గోల్ అండ్ విజువలైజ్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో విజువలైజ్ చేయండి. ఇది మార్నింగ్లో రాస్తున్నారు. ఆఫ్టర్నూన్ ఒక 2 నిమిషాలు పడుతుంది 6 times రాయడానికి. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే అఫర్మేషన్ని 6 times రాస్తున్నారు. దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే దేన్నైతే కంటిన్యూస్గా రిపీట్ చేస్తామో అది సబ్ కాన్షియస్ మైండ్కి రీఇన్ఫోర్స్ అవుతుంది.
ఇక్కడ ఒక బిలీఫ్ లాగా క్రియేట్ అవుతుంది అండ్ ఆ ఇంటెన్షన్ని చాలా స్ట్రాంగ్గా మనం క్రియేట్ చేస్తున్నాం. సో 6 టైమ్స్ ఇక్కడ మళ్ళీ అదే అఫర్మేషన్ని మనం రిపీట్ చేస్తున్నాము. ఎలాగైతే మనం ఫస్ట్ అఫర్మేషన్ రాసామో, ఐ అట్రాక్ట్ మనీ అండ్ ఆపర్చునిటీస్ ఈజీలీ అండ్ న్యాచురలీ. నాకు డబ్బు గురించి ఆపర్చునిటీస్ ఈజీగా వస్తున్నాయి, న్యాచురల్గా వస్తున్నాయి, రోజు వస్తున్నాయి. సో ఈ విధంగా మనం 6 టైమ్స్ రాసాం. మార్నింగ్ 3 టైమ్స్, అందరూ టైప్ చేయండి. మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ మనం దాన్నే రాస్తున్నాము. నైట్ పడుకునే ముందు వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నైట్ పడుకునే ముందు మన సబ్ కాన్షియస్ మైండ్ అల్ఫా స్టేట్లోకి వెళ్తుంది. సో జస్ట్ పడుకునే ముందు నైట్ అది 9:30 అవ్వచ్చు, 10:30 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, ఏదైనా ఒక టైంని ఫిక్స్గా పెట్టుకోండి. ఆ టైంలో 9 టైమ్స్ మళ్ళీ దాన్ని రాయండి. రాసి ఫీల్ అవ్వండి. డబ్బు ఆపర్చునిటీస్ నాకు ప్రతిరోజు వస్తున్నాయి, అన్ని వైపుల నుంచి వస్తున్నాయి, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ మనీ నా దగ్గరకు వస్తుంది, అందువల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను, గ్రాటిట్యూడ్లో ఉన్నాను అండ్ నేను యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ విధంగా 9 టైమ్స్ రాయండి. ఇక్కడ రాత్రి పడుకునే ముందు సబ్ కాన్షియస్ మైండ్ అనేది బ్యూటిఫుల్ ఇంటెన్షన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మన చివరి ఆలోచన మన గోల్స్ గురించి ఉండాలి, మన డ్రీమ్ గురించి, మన యొక్క డిజైర్ గురించి ఉండాలి, రైట్? సో పడుకునే ముందు క్రైమ్ పెట్రోల్ చూడడము లేదా క్రిమినల్ సీరియల్స్ చూడడము ఇవన్నీ మానేయండి మై డియర్ ఫ్రెండ్స్. పడుకునే ముందు మంచి వైబ్రేషన్స్తో పడుకోవాలి. సో రైట్ 9 టైమ్స్ బిఫోర్ యూ స్లీప్, నైట్ పడుకునే ముందు. అండ్ ద లాస్ట్ ఫైనల్ స్టెప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం 21 to 33 డేస్ వరకు రిపీట్ చేయాలి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది అంటే ఎవ్రీ 7 డేస్కి ఒకసారి మన సబ్ కాన్షియస్ మైండ్ సైకిల్ రిపీట్ అవుతుంది. సో ఎవ్రీ 7 డేస్ అంటే 21 to 33 డేస్లో ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ రిపీట్ అవుతుంది అది. దీనివల్ల మన సబ్ కాన్షియస్ మైండ్లో దానికి ఒక ఇంప్రింట్ క్రియేట్ అవుతుంది. అదొక మంచి ఇల్లు కావాలనుకుంటున్నారు, ఇల్లు గురించి అఫర్మేషన్. మంచి ఒక పబ్లిక్ స్పీకర్ కావాలనుకుంటున్నారు, ఒక కార్పొరేట్ లెవెల్లో జాబ్ కావాలనుకుంటున్నారు, మనీ లేదా మంచి రిలేషన్షిప్ లేదా వాట్ ఎవర్ ఇట్ ఇస్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఏదైనా సరే దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. దాన్ని 3 టైమ్స్, 6 టైమ్స్, 9 టైమ్స్. సో ఇలా ప్రతిరోజు మనం 18 టైమ్స్ రాస్తున్నాము. 3 + 6 + 9 ఈ విధంగా 18 టైమ్స్ మనం ప్రతిరోజు మన గోల్ని రాస్తున్నాము. దీనివల్ల మన బిలీఫ్ స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్టెన్స్ స్టార్ట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ రోజు చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, సెకండ్ రోజు చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఒక 3-5 డేస్ తర్వాత అప్పుడు మీరు కన్సిస్టెంట్గా రాయగలుగుతారు. సో ప్లీజ్ డోంట్ లీవ్ దిస్. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఐ ప్రామిస్ అని కింద టైప్ చేయండి. ఈ రోజు నుంచే ఈ బ్యూటిఫుల్ టెక్నిక్ని, మిరాక్యులస్ టెక్నిక్ని ఫాలో చేయండి. అండ్ కంటిన్యూస్గా కోచ్ నరేంద్ర వర్క్షాప్స్ కంటిన్యూస్గా జరుగుతుంటాయి. రీట్రీట్స్ అవ్వచ్చు లేదా లా ఆఫ్ అట్రాక్షన్ హోపునుపును వర్క్షాప్ జరుగుతుంటాయి. ఈరోజే జాయిన్ అవ్వండి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఎందుకంటే వండర్ఫుల్ రిజల్ట్స్ రావడానికి మీరు యాక్షన్ తీసుకోవాలి. సో ఈ చిన్న యాక్షన్ మీ లైఫ్లో ఒక వండర్ఫుల్ చేంజ్ని తీసుకొస్తాను నేను నమ్ముతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది 5 డేస్ రిట్రీట్ గురించి రిజిస్టర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి రిట్రీట్స్, ఇలాంటి వర్క్షాప్స్ ఆన్లైన్, ఆఫ్లైన్లో జరుగుతుంటాయి. డోంట్ మిస్ దిస్. ఫాలో దిస్ టెక్నిక్ అండ్ మీ బ్రెయిన్ని, మీ సబ్ కాన్షియస్ మైండ్ని మనం మేనిఫెస్టేషన్ టూల్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మన మైండ్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇట్స్ టూల్, బట్ ఇట్ ఈస్ యూనివర్స్కి కనెక్ట్ అయ్యే ఒక మ్యాగ్నెట్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్. కింద టైప్ చేయండి ఐ ప్రామిస్ టు డూ దిస్ 369 టెక్నిక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. కమెంట్ సెక్షన్లో మీరు పెట్టే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుంది. సో డోంట్ మిస్ ఇట్.